నమస్కారం. ఈరోజు మనం ఫార్మా రంగంలో అత్యంత కీలకమైన ఒక అంశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే డేటా ఇంటిగ్రిటీ. వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించినా మనం వాడే మందుల భద్రతకు, నాణ్యతకు ఇదే అసలైన పునాది. మరి ఆ వివరాల్లోకి వెళ్ళిపోదామా? చూడండి, ఈ మాట ఎంత పవర్ఫుల్ కదా! అంటే మన దగ్గర ఉన్న డేటానే నమ్మశక్యంగా లేకపోతే దాని ఆధారంగా తీసుకునే ఏ నిర్ణయానికి, ఏ నియంత్రణకు విలువ ఉండదు. ఇది ఎంత సీరియస్ విషయమో యొక్క వాక్యం చెబుతుంది. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూసేద్దాం. మొదట అసలు డేటా ఎందుకంత ఇంపార్టెంట్, ఆ తర్వాత డేటా క్వాలిటీ కోసం ఫాలో అవ్వాల్సిన ఆల్కోఆ ప్లస్ సూత్రాలేంటి, తరచుగా జరిగే తప్పులేంటి, ఇందులో మనుషుల పాత్ర, కంపెనీ కల్చర్ ఎలా ఉండాలి, చివరిగా ఇదంతా సరిగ్గా చేస్తే మనకు కలిగే ప్రయోజనమేంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్తో స్టార్ట్ చేద్దాం. అసలు డేటా ఎందుకంత ముఖ్యం? మనం వాడే మందుల వెనక వాటి భద్రతకు, నాణ్యతకు ఇదొక రకంగా చెప్పాలంటే కనిపించని ఒక ఫౌండేషన్ లాంటిది. మరి డేటా ఇంటెగ్రిటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఫార్మా ఇండస్ట్రీలో రికార్డ్ చేసే ప్రతి చిన్న విషయం పూర్తి సమాచారంతో ఖచ్చితంగా 100% నమ్మదగినదిగా ఉండాలి. ఇందులో ఎలాంటి అనుమానానికి తావుండకూడదు. ఇదేదో థియరీ కాదు, ప్రాక్టికల్ విషయం. చూడండి, ఒక మందు క్వాలిటీగా ఉందా లేదా, పేషెంట్కది సేఫా కాదా, ఒక మెడిసిన్ బ్యాచ్ను మార్కెట్లోకి పంపించొచ్చా లేదా, తయారీ, టెస్టింగ్, ఇలా ప్రతి కీలకమైన నిర్ణయం తీసుకునేది ఈ డేటాను చూసే. ఒక్కసారి ఆలోచించండి, ఆ డేటాలోనే తప్పుంటే దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. డేటా ఫెయిల్ అయితే దానిమీద ఆధారపడ్డ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ మొత్తం కూలిపోతుంది. పునాది కదిలితే బిల్డింగ్ నిలబడుతుందా? నిలబడదు కదా. ఇది అంతే. అయితే ఈ డేటా నమ్మదగినదే అనే గ్యారంటీ ఏంటి? దానికి ఓ పద్ధతి ఉంది. అదే ALCOA ప్లస్ సూత్రాలు. వీటిని నమ్మకానికి బ్లూప్రింట్ అని కూడా అనొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెగ్యులేటరీ బాడీస్ అంటే ప్రభుత్వ నియంత్రణ సంస్థలన్నీ డేటా ఇంటిగ్రిటీని చెక్ చేయడానికి ఈ ALCOA అనే ఫ్రేమ్వర్క్నే ఫాలో అవుతాయి. ఇది ఇండస్ట్రీ స్టాండర్డ్ అన్నమాట. ఓకే, ALCOA అంటే ఏంటో చూద్దాం. ప్రతి అక్షరానికి ఒక అర్థముంది. ఏ అంటే అట్రిబ్యూటబుల్, అంటే ఆ డేటాను ఎవరు ఎప్పుడు రికార్డ్ చేశారో స్పష్టంగా తెలియాలి. ఎల్ అంటే లెజిబుల్, రాసిన డేటా స్పష్టంగా చదవడానికి వీలుగా ఉండాలి. సి అంటే కాంటెంపొరేనియస్, పని జరిగిన వెంటనే అదే సమయంలో రికార్డ్ చేయాలి. ఓ అంటే ఒరిజినల్, అది మొదటిసారి రాసిన రికార్డ్ అయి ఉండాలి. ఇక చివరి ఏ అంటే యాక్యురేట్, డేటాలో ఎలాంటి తప్పులు లేకుండా కరెక్ట్గా ఉండాలి. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. టెక్నాలజీ మారే కొద్దీ అవసరాలు కూడా మారాయి కదా. అందుకే ALCOAకి ఇప్పుడొక ప్లస్ యాడ్ అయింది. అదే ALCOA ప్లస్. అంటే ఆ 5 సూత్రాలతో పాటు మరో 4 కొత్తవి యాడయ్యాయి. డేటా కంప్లీట్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, ఎప్పటికీ చెరిగిపోకుండా ఎండ్యూరింగ్గా ఉండాలి, అవసరమైనప్పుడు అవైలబుల్గా కూడా ఉండాలి. థియరీ అంతా బానే ఉంది, కాని రియాలిటీలో ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి అంటే ఈ నమ్మకమనే పునాదిలో పగుళ్ళు ఎక్కడొస్తున్నాయో చూద్దాం. ఆడిటర్స్ చెక్ చేసినప్పుడు రెగ్యులర్గా దొరికే కొన్ని తప్పులేంటో తెలుసా? రికార్డుల మీద బ్యాక్ డేటింగ్ వేయడం, అంటే పాత తేదీలు వేయడం, అఫీషియల్ ఫార్మాట్స్ కాకుండా ఏవో చిత్తు కాగితాలపై రాసుకోవడం, అసలు రా డేటానే మాయం చేయడం, ఇంకా దారుణమేంటంటే 10 మందికి కలిపి ఒకే పాస్వర్డ్ వాడటం, కావాలని రికార్డులు మార్చడం, డిలీట్ చేయడం, ఇవన్నీ చాలా సీరియస్ విషయాలు. మరి ఈ తప్పులన్నీ ఎందుకు జరుగుతున్నాయి? టెక్నాలజీ ప్రాబ్లమా? కాదు. ఇదంతా మనుషులు, మన కల్చర్ గురించిన విషయం. ఈ గొలుసును స్ట్రాంగ్గా మార్చాలంటే మన ఫోకస్ అంతా మనుషుల మీదే ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే డేటా ఇంటిగ్రిటీ అంటే అది IT వాళ్ల పనిలే, వాళ్లే చూసుకుంటారులే అనుకుంటారు. కాని నిజంగా అంతేనా? లేదు, అస్సలు కాదు. ఇది టెక్నాలజీ గురించి కాదు, హ్యూమన్ బిహేవియర్ గురించి. మన అలవాట్లు, మనకు ఇచ్చిన ట్రైనింగ్, మనల్ని పర్యవేక్షించే విధానం, అన్నింటికన్నా ముఖ్యంగా మన నిజాయితీ, వీటిమీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే లీడర్షిప్ రూల్ చాలా పెద్దది. మేనేజ్మెంట్ ఒక కల్చర్ని క్రియేట్ చేయాలి. తప్పు జరిగితే భయపెట్టే వాతావరణం కాకుండా నిజం చెప్పు, మనం దాన్ని సరిదిద్దుకుందాం అని ధైర్యం ఇచ్చేలా ఉండాలి. షార్ట్కట్లను అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. సరే, ఇదంతా చేస్తే అంటే ఒక స్ట్రాంగ్ డేటా ఇంటిగ్రిటీ కల్చరుంటే దానివల్ల వచ్చే లాభమేంటి? ఆ అంతిమ ఫలమేంటో ఇప్పుడు చూద్దాం. దీనివల్ల అందరికీ మంచిదే. ఇదొక విన్ 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 సిచ్యువేషన్. ఎలాగంటే మొదటిగా పేషెంట్కి భద్రత దొరుకుతుంది, వాళ్లకు మంచి క్వాలిటీ మందులు అందుతాయి.
రెండోది కంపెనీకి రక్షణ, చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడొచ్చు. మూడోది మొత్తం సిస్టమ్ మీదే నమ్మకం పెరుగుతుంది. ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న: మనం పనిచేసే చోట, మన సిస్టంలో మనం నిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నామా, లేక పని తొందరగా అయిపోవాలని షార్ట్కట్లను ప్రోత్సహిస్తున్నామా? దీనికి మనమిచ్చుకునే సమాధానమే మన డేటా ఇంటిగ్రిటీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి.